నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. హల్లెలూయా. గలిలయలోని కానా అను ఊరిలో ఏంటంట? ఒక వివాహం జరిగిందట. చెప్పండి, ఒక వివాహం జరిగిందని. ఒక వివాహం జరిగింది. అక్కడ యేసు ప్రభు తల్లి ఆల్రెడీ ఉన్నారు. యేసు ఆయన శిష్యులు కూడా యెహోవా అంటే ఆ వివాహానికి పిలువబడ్డారు. సో అందరూ వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు తన శిష్యులు అండ్ అక్కడ ఉన్న వారందరూ పిలువబడ్డారు కనుక, పిలువబడిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? వివాహానికి వెళ్ళారు, అంటే పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళి విందుకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అక్కడ జరిగిన సంగతి ద్రాక్షారసం అయిపోయింది. చెప్పండి, ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిందట. ఒక సమస్యను, ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పిన ఆ సమస్యను యేసు ప్రభు దగ్గరికి ఆయన తల్లి తీసుకొని వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పాను. వారికి ఏమి లేదట? ద్రాక్షారసం లేదని చెప్పిందట. వెంటనే ఆయన చెప్తున్న మాట, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదు. నా సమయం ఇంకా రాలేదు. ఆయనకు ఆ ద్రాక్షరసం చూడగానే, ద్రాక్షరసం అయిపోయిందని చెప్పగానే, నా సమయం ఇంకా రాలేదు అని చెప్తున్న మాట, ఆయన భూమి మీదకి పంపబడిన పని, ఆయనకి భూమి మీదకు పంపబడినప్పుడు ఆయన ద్వారా జరగవలసిన పని జ్ఞాపకం చేస్తున్నదే ద్రాక్షరసం. ఆయన భూమి మీదకి దేనికి వచ్చారు? ప్రాణం పెట్టడానికి, రక్తం చిందించడానికి. ఆయనకు ఆ ద్రాక్షరసం ఆయన పనిని, ఆయన వచ్చిన చిత్తాన్ని జ్ఞాపకం చేస్తుందండి. ఇది ఎప్పుడు? అక్కడ గలిలయలోని వెళ్ళాలని ఉన్నప్పుడు, ఆ గలిలయ దగ్గరికి వచ్చిన ఆ 3వ దినమే ఇలా జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రతిసారి కూడా మనకి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి కాలింగ్ వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు భూమి మీదకి ఎందుకు వచ్చారో ఆ పని వారిని అలర్ట్ చేస్తూ ఉంటుంది. యేసు ప్రభు ఎంతో క్లియర్గా చెప్తున్నారు, నా సమయం ఇంకా రాలేదని. ఏమంటున్నానంటే, కాలంలో, సమయంలో ఎవరి ఆధీనంలో ఉన్నాయి? తండ్రి ఆధీనంలో ఉన్నాయి. కాలము, సమయము రాక మునుపు ఏదైనా జరిగితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, ఒక బిడ్డ గర్భం ధరించినప్పుడు
మినిమం ఎన్ని నెలలు గర్భంలో ఉండాలి? 9. కనీసం 7లోనైనా పర్వాలేదు కదా! కనీసం. కానీ చూడండి, ఒక 5, 6 ఆ టైంలో సమయం ఇంకా రాకముందు. అప్పుడు ఆ బిడ్డ బయటికి వచ్చి ఫుల్ ప్లెడ్జ్డ్‌గా పనిచేయడం కుదురుతుందా? బ్రతకడం అవుతుందా? దాని పేరేంటి? ఆ! ఒకవేళ బేబీ చనిపోతే? అబార్షన్ అవుతుంది కదా! ఎగ్జాక్ట్‌గా అలాగనే కాలం రాకముందే లేదా కాలం అయిపోయి ఇలా కాలాలు సమయాల మధ్యలోనికి కొన్ని డిస్టర్బెన్సెస్ లేకపోతే ముందుగా కానీ తర్వాత కానీ ఆ పనులు జరగాలని కాలాలను జరిపే పనిలో కొన్నిసార్లు మన చుట్టూ సిచ్యువేషన్స్ తిరుగుతూ ఉంటాయి. కానీ కాలం, సమయం ఆయన తండ్రి ఆధీనంలో ఉన్నాయని జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఏ సమయానికి ఏది జరగాలో, ఏ సమయానికి ఏది జరగాలని మీరు నిర్ణయించారో అర్థం, మీ చిత్తం పరలోకమందు ఎలాగనో అలాగనే భూమి మీద నెరవేర్చబడినట్లుగా ఇదిగో ప్రభా, కాలములు సమయములను సంపూర్తిగా మీ చిత్తంలో మీ ఆధీనంలో ఉన్న రీతిగా భూమి మీద జరగడానికి పూర్తిగా మీ స్వాధీనంలోనికి స్వామి అని ప్రార్థన చేసుకుందాం. మీ చిత్తం లేకుండా మీ సమయానికి ముందు కానీ మీ సమయానికి తర్వాత కానీ అన్నట్టుగా ఏది జరగడానికి వీల్లేదు. ఎలాగైతే సంపూర్తిగా యేసయ్య కాలంలో రైట్ టైంకి అన్నిటినీ మీరు చేశారు. ప్రవక్త పలికిన దాని ప్రకారం ఇలాగూ జరిగెను అన్నట్టుగా ఒక్కొక్క దాన్ని మీరు ఎలా జరిగించారో, ఆయన సమయాన్ని కూడా ఎంత క్లారిటీగా ఆయనకి గ్రహింపునిచ్చారో అటువంటి గ్రహింపు మా అందరికీ కావాలయ్యా. సమయము రాక మునుపు ఏది కూడా జరగడానికి వీల్లేదయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. గ్రహించిన వారు ప్రార్థన అందుకోండి దయచేసి. కాలములు అన్ని ప్రభు ఆ తండ్రి నాయన తండ్రి స్వాధీనంలో ఉన్నాయని ప్రభు. తండ్రి ఏమి చెప్పుచున్నారో అదే చెప్పుచున్నారని, తండ్రి ఏమి చూపిస్తున్నారో అదే చేయుచున్నానని ప్రభు. తండ్రి చిత్తం నెరవేర్చబడుటకే అయ్యా ప్రభా, శిలువ మరణంలోకి అప్పచెప్పబడుటకే వచ్చి ఉన్నానని తండ్రి నాయన ప్రతిదీ కూడా ప్రభు యేసయ్య ఆయా కాలంలో ఆయా సమయంలో అయ్యా తండ్రి ప్రవక్తల మాట నెరవేర్చబడినట్లు అలాగూ జరిగేను అని ప్రభు యేసయ్య. అయ్యా తండ్రి నాయన ప్రభు, నేను శకపురుషుడమైన నీ యొక్క తండ్రి నాయన ప్రభు, నీకు ముందుగా పితరులు చెప్పిన ప్రవక్తలు చెప్పిన మాట నెరవేర్చబడుటకు అయ్యా ప్రవచన సారుడుగా తండ్రి నాయన ఆయా సమయంలో ఆయా కాలంలో తండ్రి నాయన అలాగూ జరుగుటకు తండ్రి నాయన యేసయ్య ప్రభు. తండ్రి చిత్తములు తండ్రి పసి బాలుడుగా ఉన్నప్పటి నుంచే తండ్రి నెరవేర్చిన వాడవు తండ్రి. ఇదిగో అయ్యా ప్రభు తండ్రి నాయన అవును తండ్రి, శిశువు పుట్టడానికి సైతము తండ్రి నాయన కాలంలో నిర్ణయించబడింది తండ్రి ప్రభు యేసయ్య. ఆయన తండ్రి మా జీవితాల్లో కూడా ప్రభు యేసయ్య ఆయన నీ చిత్తము లేకుండా నీ యొక్క సమయము తండ్రి మా యొక్క కాలింగ్ లో మా యొక్క తండ్రి ఏర్పాట్లో ఏ విషయంలో అయినా తండ్రి నాయన ప్రభు యేసయ్య నీ చిత్తము లేకుండా ఏ సమయంలో ఏది జరగాలో అలా జరగకుండా ఆపుతున్నా లేకపోతే కొనసాగిస్తున్న తండ్రి, టైం అప్ చేస్తున్న తండ్రి నైనా టైం పాస్ చేస్తున్నా ఇవేవి కూడా తండ్రి నైనా మా జీవితంలో జరగకుండా ప్రభు యేసయ్య మీరు నిర్ణయించిన కాలంలో అలాగూ జరుగుటకు తండ్రి నాయన యేసయ్య మా హృదయములను మా సిచ్యువేషన్స్ ను అయ్యా ప్రతి దాన్ని మీరు స్వాధీనపరచుకోమని మీరు లోపరచుకోమని ఆ సమయంలో ఏది జరగాలో ప్రభు అలాగూ ఆ స్థితిలో మేము ఉండడానికి తండ్రి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన ప్రభు జరగవలసిన వాటిని జరుగుటకు తండ్రి త్వర పెట్టమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన కొన్ని సమయాల్లో ఆగవలసిన సమయంలో మా హృదయంలో త్వరపడకుండా తండ్రి నాయన మా హృదయములకు తండ్రి నాయన మీరు పాజు పెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన యేసయ్య. మీ చిత్తము లేకుండా మీ యొక్క ఆధీనము లేకుండా మీ యొక్క తండ్రి నాయన ఆజ్ఞ లేకుండా మా జీవితాల్లో ఏది జరగకుండా నాయన
మీ చిత్తానుసారంగా తండ్రి నాయన అయ్యా ప్రభు మీ యొక్క ప్రణాళిక ప్రకారము తండ్రి మేము అందరము అయ్యా మీరు కదలమంటే కదులాగున ఆగిపోమంటే ఆగిపోగులాగున తండ్రి నాయన యేసయ్య మీ ఆజ్ఞను పాటించి నడిచి వారముగా తండ్రి మీరే ఆశీర్వదించి దీవించి అలాగూ మా హృదయంలో ట్యూన్ చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చూడండి, తల్లి చెప్తున్నారు పరిచారకులను చూసి, మీతో ఆయన ఏం చెప్తే అది చేయండి అని చెప్పి ఆమె చెప్పినప్పుడు ఆయన చేస్తున్న పని ఒకసారి చూడండి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. ద్రాక్ష రసం ఉన్న ఏరియా, రాతి బాణలు ఉన్న ఏరియా ఎక్కడ ఉండొచ్చు? ఒకసారి ఆలోచిద్దాం. మన ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, ఆ గెస్ట్ల కొరకైనా శ్రేష్టమైన ద్రాక్ష రసం కావచ్చు, లేకపోతే మన కాలంలో మన దగ్గర ఉన్న ఆచారం ప్రకారం కానీ లేదా ఏదైనా కావచ్చు, మనం తినే తిండిని కానీ తాగే పానీయాలు కానీ ఏవైనా సరే బయట పెడతామా, ఇంటి లోపల పెడతామా? ఇంటి లోపల పెడతాం. అప్పుడు అందరికీ తాగడానికి ఇచ్చే ద్రాక్ష రసం కూడా ఎక్కడ ఉండాలి? ఇంటి లోపల ఉండాలి. శుద్ధీకరణ ఆచార ప్రకారం అంటే యూదులు కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, ముఖం కడుక్కోవడానికి అనుకుందాం. ఆ ఆచారం కొరకు పెట్టబడిన నీళ్లు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? ఇంటి లోపల ఉండొచ్చా, బయట ఉంటాయా? బయట ఉంచబడతాయి. ఎక్కువ మంది వస్తారు కనుక 6 రాతి బాణల్ని పెట్టారు అక్కడ. అవి శుద్ధీకరణ ఆచారం కొరకు పెట్టబడిన నీళ్లు. అలాంటప్పుడు ఆ రాతి బాణలు అక్కడ ఉన్నాయట. 7వ వచనం, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు ఏం చేశారండి? నింపారు. రాతి బాణలులో ఉన్న నీళ్లు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి ముందే కాళ్ళు కడుక్కోవడానికని పెట్టారు. ఆ బాణలు ఆల్రెడీ పనిలో ఉన్నాయి. ఆ బాణల్లో నీరు ఆల్రెడీ వాడబడుతుంది. అక్కడ ఆ బాణలను చూసి యేసయ్య చెప్తున్నమాట, ఈ బాణల్ని అంచుల మట్టుకు నింపమని. హల్లెలూయా. అప్పుడు ఆయన వారితో చెప్తున్నారట, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. అక్కడ జరిగిన సంగతి మనకు తెలుసు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి చెప్తున్నమాట. 10వ వచనం, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తాడు. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని చెప్పాను. ఇంకొక మాట చూడండి, 11వ వచనం దయచేసి చదవండి. 11. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి.
హల్లెలూయా. ఆయన చేసిన క్రియల్లో మొదటి సూచక క్రియట. పలుకుదాం అందరం, మొదటి సూచక్రియ. మొదటి సూచక క్రియ. సూచక క్రియ అంటేనే ఏదో సూచిస్తున్న ఒక పని. అద్భుతం వేరు, సూచక క్రియ వేరు. అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తూ, మిరకల్ ఒక గొప్ప, అక్కడ అవకాశమే లేదు, అలాంటి ఒక అద్భుతం చేస్తున్న కార్యం. కానీ సూచక క్రియ అటువంటిది కాదు. సూచక క్రియ ఏదో సూచిస్తున్న ఒక క్రియ, దేన్నో గమనించమని చెప్తున్న ఒక క్రియ, దానిలో ఎంతో అర్థం ఉందని అర్థం. గ్రహించడానికి ఏదో దాచిపెట్టినట్టు అర్థం. ఎలాగైతే ఒక శ్రేష్టమైన విషయాన్ని అర్థం చేయించడానికి ఒక ఉపమానం చెప్తారో, అలా జరగబోతున్న వాటిని, జరగబోతున్న క్రియలను సూచిస్తూ చేస్తున్నవే సూచక క్రియ. దేనినో ఉద్దేశించి గ్రహించడానికి కష్టతరముగా ఉన్న వాటిని సూచిస్తూ చేస్తున్న ఒక క్రియ. అంతేకాదు, గ్రహించడానికి, గుర్తుపట్టడానికి చేస్తున్న ఒక క్రియ. హల్లెలూయా. అలాగైతే ఆయన చేసిన మొదటి సూచక క్రియ దేనినో సూచిస్తున్న ఒక క్రియ. నా సమయం ఇంకా రాలేదు అని చెప్తున్నప్పుడు ఆయన పనిని ఏంటో ఆయనకి జ్ఞాపకం చేస్తున్న ఒక సందర్భం. అది ఆయనకు సంబంధించిన సందర్భం. కానీ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన చేసిన క్రియ దేనినో సూచిస్తున్న క్రియ. లోపల తిత్తుల్లో రసం ఖాళీ అయింది, ద్రాక్షారసం ఖాళీ అయింది. బయట పనిలో ఉన్న, అంటే శుద్ధీకరణ పనిలో ఉన్న బాణలను ఆయన నింపి, అవి నీళ్ళే అయినప్పటికీ కూడా ద్రాక్షారసంగా చేసిన ఒక క్రియ. హల్లెలూయా. అంత్యకాలంలో లోపల ఖాళీ అవుతున్న సమయం, బయట నింపబోతున్న దేవుడు. ఆమెన్. లోపల ద్రాక్షారసానికి ఉన్న ఏరియాకు కానీ, ద్రాక్షారసానికి కానీ వాల్యూ ఎక్కువ ఉంటుందా? బయట ఉన్న రాతి బాణలకు, అందులో ఉన్న నీళ్లకు ఎక్కువ వాల్యూ ఉంటుందా? తాగడానికి ఉన్న పాత్రకు ఎక్కువ వాల్యూ ఉంటుందా? కడుక్కోవడానికి ఉన్న పాత్రకు ఎక్కువ వాల్యూ ఉంటుందా? ఎక్కువ వాల్యూ ఉంటుంది. పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి సుమా. హల్లెలూయా. చెప్పండి అన్నమాట. ఏది ఏ పని కొరకు నియమించబడిందో గమనించండి. మనకి పాత్రల గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. బంగారం, మట్టి పాత్రలు అని చెప్తూ, గొప్ప ఇంటిలో ఇవన్నీ ఉంటాయి,
అని చెప్పి వీటిలో వేటిలో కూడా చేరొద్దని చెప్పారు తిమోతి పత్రికలో. వీటిలో వేటిలో కూడా ఏంటట? చేరొద్దట. మరి ఏం చేయాలి? శుద్ధీకరించబడి, అర్హమై, పవిత్రపరచబడి అర్హమైన పాత్రగా ఉండాలట. ప్రతి సత్కార్యం కొరకు ఘనముగా వాడబడడానికి పవిత్రపరచబడి అర్హమైన పాత్రగా ఉండాలట. అలా నియమించబడిన పనిలో ఉంటే చాలు. ఒక సమయం రాబోతుంది చూడండి, లోపల తిత్తులు ఖాళీ అవ్వకుండా బాణలకు పని లేదంటున్నా నేను. హల్లెలూయా అని చెప్పరే. ద్రాక్షరసం తిత్తులు అయిపోకుండా బాణలకి ఏం పని? రాతి బాణల్లో నీళ్లు నింపే పని అవసరం లేదు. దేనినో సూచిస్తున్న ఒక క్రియ నానా. లోపల ద్రాక్షరసం ఖాళీ అయ్యే సమయం వస్తుంది. అప్పుడు పనిలో ఉన్న బాణలను దేవుడు ఒట్టి నీళ్లతోనే నింపినా సరే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది తెలుసా? ఇదివరకు పోయబడిన రసము కంటే కూడా ఇంకా శ్రేష్టంగా ఉంటుంది. విందు ప్రధాని గుర్తుపడతాడు. విందు ప్రధాని గుర్తుపట్టడానికి కారణం ఏంటో తెలుసా? విందు ప్రధాని గుర్తుపట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఎన్నో విందులు చూశాడు కనుక. రెండోది, ఆయనకి టేస్ట్ తెలుసు. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడో. మొదట అందరూ మంచి రసమే పోస్తారట. జనులు మత్తెక్కినప్పుడు జబ్బు రసం పోస్తారు. పర్లేదులే, ఒక పేరు వచ్చేసింది కదా, మంచి రసం, మంచి విందు. బా ఎంత పెద్ద విందో, ఎంత పెద్దదో పేరు వచ్చింది కదా. ఇప్పుడు ఏం పోస్తారట? జబ్బు రసం. దానివలన వారికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా చెప్పండి? ఉండదు. హల్లెలూయా. కానీ ఆ సమయంలో యేసు ప్రభు చేసిన కార్యం చూడండి. పనిలో ఉన్న రాతి బాణల్లో నుంచి కూడా దేవుడు ద్రాక్ష రసాన్ని తీయగలరు. ఆమేన్. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర. చెప్పండి అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రని. ఘనతకు కొన్ని వాడబడతాయి, ఘనహీనతకు కొన్ని వాడబడతాయి. ద్రాక్షరసపు తిత్తులు ఘనత కొరకు వాడబడుతున్నాయి. రాతి బాణలు అంత ఘనమైనవేం కాదు. ఘనమైనవి ఖాళీ అయినప్పుడు ఘనహీనమైన వాటిని వాడుకోవడానికి మన దేవుడు సమర్థుడు. ఇంటి లోపలవి ఖాళీ అయినప్పుడు ఇంటి బయట ఉన్న వాటిని వాడడానికి ఆయన సమర్థుడు. మునుపటి మహిమ కంటే కడపటి మహిమను అధికముగా ఉంచేడివాడు.
అక్కడ చెప్తున్న మాట చూడండి, ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసి కొనిపోయిన పరిచారకులకే తెలుసు గాని విందు ప్రధానికి తెలియకపోయెను. టేస్ట్, రుచి చూసినప్పుడే తెలుస్తుంది, ఇదేంటి ఇంతకు ముందు కంటే ఇంకా బాగుంది. హల్లెలూయా. అదే విందు ప్రధానికి ఆ కాళ్ళు కడుక్కుంటున్న స్థలంలో నుంచి తీసిన నీరు అలా చూస్తుండగా ఇచ్చారనుకోండి, తాగుతాడా? తాగడు, తాగడు. ద్రాక్ష తిత్తిలో నుంచి జబ్బు రసం తీసినా పర్లేదు కానీ, వింటున్నారా, రాతి బాణలో నుంచి శ్రేష్టమైన రసం తీస్తే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే విందు ప్రధాని కూడా ముట్టడండి. ఎందుకంటే ప్రజలు ఫిక్స్ అయిపోయారు, ఇది శ్రేష్టమైంది, ఇది కాదు అని. లెక్కలు తారుమారు చేసే దేవుడు. హల్లెలూయా. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా, అప్పగింపబడిన పనిలో నమ్మకంగా ఉంటే చాలని. అయిపోయిన స్థితి లేకుండా ఇంకా అయిపోలా అన్న స్థితిలోనే ఉంచమని ప్రార్థన చేద్దాం. అవును, సజీవులతో తీసుకొచ్చిన కృపకాయ వందనాలు. అవును నా తండ్రి, మీరు నా తండ్రి శ్రేష్టమైన రాతి బాణలు ఏవైతే నీ పనిలో ఉన్నాయో వాటిని మీరు నీ పనిలోనికి నాయన అప్పచెప్పుకుంటున్నారు ప్రభా, తీసుకొని వెళ్తున్నారు ప్రభా. నాయన అయిపోలా అనే ఒక లెవెల్లోకి మమ్మల్ని తీసుకొని వెళ్తూ మూడోది అని మీరు చెప్తున్నారయ్యా, నీకు వందనాలు. అవును నా తండ్రి యేసయ్య, శ్రేష్టమైన నీ పనిలోనికి నాయన యేసయ్య ఎముడుతూ ప్రవేశించినది రాతి బాణలకై స్తోత్రం ప్రభా. మీరు శ్రేష్టమైన నీ ద్రాక్షరసాన్ని నింపు నాయన, ఆ మాధుర్యము ఇంకా అనేకులకు విందు ప్రధానికి సైతం అందిస్తున్న నీ కృపకై స్తోత్రం ప్రభా. నీకు స్తోత్రం 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 ప్రభా. ప్రభా, మేము అటువలే నాయన యేసయ్య నింపబడిన వారమై ప్రభా, నీ యొక్క మాధుర్యమును నీ యొక్క శ్రేష్టతను అనేకులకు నాయన యేసయ్య నాయన రుచి చూపించగలిగిన ఆ రాతివానులుగా మేము ఉండినట్లు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తండ్రి యేసయ్య, మొదలు అని పలికిన దేవుడు, ఆ మొదలు మా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు దయచేసి ఈ యొక్క ద్రాక్ష రసపు ఆ ఊటలను మా హృదయంలో మీరే పొంగ చేయమని ప్రభా. అటు శ్రేష్టతను మేమునో రుచి చూచి అనేకులకు రుచి చూపించినట్లు మమ్మల్ని నీ బాణలుగా సృజించి నాయన ధూపు తీర్చిదిద్ది నాయన అవైలబిలిటీలోనికి మేము వచ్చినట్లు ఆ సమర్పణను ఆ నిశ్చయతను మాకు దయచేయమని నాయన యేసయ్య, మమ్మల్ని మేము మీ చేతికి అప్పచెప్పుకుంటూ నీ నామహిమార్థమై సమస్తం జరిగించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చివరగా ఇంకొక ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా, దేవుని సన్నిధిలో ఉండవలసిన ఒక్కొక్క పాత్ర నియమించబడిన పనిలో ఉండాలని ప్రార్థన చేద్దాం. చెప్దామా పని, ఆ మాట, నియమించబడిన పనిలో ఉండాలి అని. ఒక విందులోనే ఈ డేంజర్ ఉందండి. మొదట మంచి రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోసే ఆ గొప్ప సోషల్లీ యాక్సెప్టెడ్ కార్యం ఒకటి జరుగుతుంది.
అది ఎవరు చెప్తున్నారు ఆ మాట? విందు ప్రధానియే చెప్తున్నాడు. కామన్గా అయితే జనులు మత్తుగా ఉన్నప్పుడట జబ్బు రసం పోస్తారట. అంటే పర్వాలేదన్నట్టుగానే కదా, చెప్పరే, అవునా? కానీ దేవుడు అలా వదలట్లా. పర్వాలేదు అనే స్థితి ఆయనకి ఇష్టం లేదు. మునుపటి కంటే ఇంకా శ్రేష్టంగా ఆయన కార్యాలు జరగడానికి కొన్నిటిని ఆయన ఖాళీ చేసి కొన్నిటిని ఆయన నింపుతారు. హల్లెలూయా. అది ఆయన కార్యాలు. అంత్య దినాల్లో జరగబోతున్న ఆయన కార్యాలని సూచిస్తూ ఆయన మొదటి సూచక్రియ చేశారు. ఆయన ఏది సూచిస్తున్నారో అది గ్రహింపులోనికి ప్రతి ఒక్క బిడ్డకు వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. అంతేకాదు ప్రతి పాత్ర నియమించబడిన పనిలో ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రతి సత్కార్యం కొరకు ఆయనే ఘనముగా వాడుకొనిలాగను ప్రార్థన చేద్దాం. ప్రతి సంఘం అలాగున నింపబడాలని ప్రార్థన చేద్దాం. మొదట గొప్పగా ఉండి తర్వాత జబ్బు రసం పోసిన స్థితిలో ఏ సంఘం పడిపోకూడదని ప్రార్థన చేద్దాం. దయచేసి గ్రహించండి. అలాంటి స్థితిలో పడిపోవడానికి వీల్లేదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో విందు ప్రధానికి కూడా తెలీదు, బట్ ఆ టేస్ట్ తెలుస్తుంది. నేను అంటాను, నోటికి టేస్ట్ బడ్స్ ఎలాగున్నాయో చెవులకు వివేకం కూడా అలాగే ఉంది. ఆమెన్. ఏదైనా తింటున్నప్పుడు, రుచి చూస్తున్నప్పుడు నాలికకి టేస్ట్ బడ్స్ ఎలా ఉన్నాయో, ఏదైనా వింటున్నప్పుడు చెవులకి కూడా వివేకపు బడ్స్ ఉన్నాయి. ఏది పడితే అది జబ్బు రసం లాగా దురద చెవులతో ఏది పడితే అది వినడానికి కాదు. శ్రేష్టమైనవి లోపలికి వెళ్ళాలా. ఆయన దాచి ఉంచిన అనేక విషయాలు అంత్యకాలం కొరకు భద్రము చేయబడి ఉన్నాయి. నువ్వు మొరపెడితే చాలు, ఆయన గ్రహింపలేని గూఢమైన సంగతులు దాచిపెట్టారండి. ప్రతి సంఘం అలా నింపబడాలని ప్రార్థన చేద్దామా? బాధ్యతతో మొదటిగా మన గురించి, మన కుటుంబాల గురించి, తర్వాత సంఘం, సార్వత్రిక సంఘాల గురించి ప్రార్థన చేసుకుందాం అక్క.